వైఎస్ జగన్ పొదిలి పర్యటన నేపథ్యంలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేసిందన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. టీడీపీ పార్టీకి చెందిన మహిళా నేతలు ప్రజల్లో కలిసి వైఎస్ జగన్ పొదిలి పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. జననేతకు వస్తువున్న ఆదరణను చూసి ఓర్వలేక సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఇలాంటి కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు వరదు కళ్యాణి. జన ప్రవాహం వచ్చి జగనన్నకి బ్రహ్మరథం పట్టడం చూసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అతని కుమారుడైన లోకేష్ గారికి ఇప్పుడు నిద్ర పట్టట్లేదు. మళ్ళీ ఒక కొత్త డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపిన సంగతి మన అందరం చూసాం. మళ్ళీ దిగజారుడు రాజకీయాలు ప్రారంభించేశారు. దానికేమో మహిళల్ని వాడుకుంటూ ఉన్నారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అర్థం చేసుకోవచ్చు. ఎంతగా తప్పుడు రాజకీయాలు మహిళల్ని పెట్టి చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో నారా లోకేష్ కుట్రలు చెల్లలేదన్నారు మాజీ మంత్రి అంబటి. టీడీపీ మహిళా నేతలను తీసుకువచ్చి ఉద్రిక్తతలు నెలకొనేలా ప్లాన్ చేశారని చెప్పారు. ప్రజానాయకుడు వైఎస్ జగన్ పై దాడి చేయించేందుకు పన్నిన నారా లోకేష్ ప్లాన్ ను భారీ రియాక్షన్ ఉంటుందని అంబటి హెచ్చరించారు. పొదిలి వ్యవహారంలో ఖచ్చితంగా నారా లోకేషే మానిటర్ చేశాడు. నారా లోకేషే వారి చేత చెప్పులు వేయించాడు. సరే, ఆ తర్వాత ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు, ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ప్రజానాయకుడి మీద చెప్పులు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అటు నుంచి కూడా రియాక్షన్ ఉంటుంది, న్యాచురల్. దానికి మనం ఏం చేస్తాం? ఈజ్ ఇట్ ఆర్గనైజ్డ్? మేము మహిళల మీద ఏదైనా చేస్తే అక్కడ అది ఆర్గనైజ్డా? నీ మహిళలను తీసుకొచ్చి నల్ల బెలూన్లు పెట్టి చెప్పులు వేయటం ఆర్గనైజ్డ్ కాదా? మీరు ఆర్గనైజ్ చేశారు, అటు రియాక్షన్ వచ్చింది. ఎవరు తప్పు? ఏదో అధికారం ఉందని, పోలీసు బలగాలు ఉన్నాయని మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తున్నారు. దీనికి రియాక్షన్ భయంకరంగా వస్తుంది, తిరుగుబాటు కూడా వస్తుంది ప్రజల్లో. పోలీసులు కూడా లెక్క చేయరు రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోండి.